హాయ్ సార్, వెల్కమ్ టు ఆప్తా. దిస్ ఈజ్ మన వాయిస్ ఛానల్. సార్ మీ పేరు? మధుసూదన్ అండి నా పేరు. సో మీ కంపెనీ నేమ్ ఏంటి? అది వచ్చేసి నేను హైకోర్టులో లాయర్ చేస్తానండి. హైకోర్టులో లాయర్ చేస్తాను. ఈ యొక్క యాడ్ చూసి పట్టుకుని నేను ఒక 2 days క్రితం సోషల్ మీడియాలో యాడ్ చూస్తానండి. యాప్టాక్ కట్లిస్ట్ అనేది దాంట్లో రిజిస్టర్ అయినాను. రిజిస్టర్ అయ్యి మార్నింగ్ నుంచి కొన్ని సెషన్స్ అటెండ్ అయ్యాను. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా అనిపించింది. వీళ్ళు ఏంటంటే సుమారుగా 500 మంది మనకు యూఎస్ఏ నుంచి వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయము. వీళ్ళు ఏంటంటే ఎక్కువ స్టూడెంట్స్కి మరియు స్టార్టప్స్కి ఇండస్ట్రీస్కి ఎవరెవరైతే మనకు ఎంటర్ప్రినర్గా మారాలనుకుంటున్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటము, సెషన్స్ కండక్ట్ చేయటము, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయటము, మరియు ఒక అట్మాస్ఫియర్ అనేది మనకు క్రియేట్ చేశారు. ఏపీ మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మందికి ఇంత షార్ట్ పీరియడ్లో రీచ్ కావడానికి వాళ్ళకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఈవెన్ చాలా మెచ్చుకోదగిన విషయం. మరియు ఇటువంటి ప్రోగ్రామ్ అయితే అమెరికా నుంచి ఎవరు కండక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ నేను చూడటము. మరియు దీని ఏంటంటే వీళ్ళు ఇంకా ఇదే కాకుండా కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళ యొక్క వెబ్సైట్ యాప్టాక్ కట్లిస్టింగ్ అనేది మనకు సోషల్ మీడియాలో ఉంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అయితే వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా మీరు కంటిన్యూగా అటెండ్ కావచ్చు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ యాప్తో ఈ 2 days కాన్ఫరెన్స్లో మీరేం నేర్చుకున్నారు? అంటే మీరు ఏమైనా బిజినెస్ పెట్టబోతున్నారా ఏంటి? అవునండి, మనకు అమెరికాకు ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈవెన్ మనకు ట్యాక్స్ పరంగా కానీ, లాస్ పరంగా కానీ, మరియు తర్వాత ఏది ప్రాపర్టీ పరంగా కానీ, ఈవెన్ శాలరీస్ ప్రతిదీ కూడా ఏంటంటే చాలా మనకు డౌట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ బిజినెస్ పెట్టాలన్నా, అక్కడ సెటిల్ కావాలన్నా, జాబ్ ఉండాలన్నా, ఎందుకంటే లీగల్ అనేది చాలా ఒకవేళ ఏదైనా కేసులలో ఇరుక్కున్నారనుకోండి చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సెటిల్ అయినారు. నేను వాళ్ళ ప్యానల్ మన బోర్డు మెంబర్స్ని వాళ్ళని చూస్తే మాత్రం వాళ్ళకు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ అన్ని ఫేస్ చేసేసి మనకు ఇంత క్లియర్గా చెప్పడం అనేది చాలా మనకు గర్వించదగ్గ విషయము. మరియు క్లియర్గా మనకు క్లారిటీగా చెప్పారు. ప్లస్లు మైనస్లు చెప్పడము మరియు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.